గుళ్ళు ధ్వంసమైనాయి. అయినా సరే ప్రభుత్వాలు స్పందించట్లేదు. హిందువులు ఎవ్వరు కూడా ఏకం అవ్వట్లేదని నేను నా వంతుగా నేను ఇప్పుడు కార్తీక మాసంలో కూడా 2, 3 పూజలుండి కూడా నేను ఆటిని కొద్దిగా వేరే ఇంకా తెలంగాణలోనే చేద్దాం అదే పూజ లేదు అని ఇక్కడికొచ్చి నా వంతు నేను ఎక్కడైతే గుళ్ళు ధ్వంసమైందో అక్కడికొచ్చి నా వంతు నేను చేశాను పూజలు. నేను ఇదే ప్రజలకు కూడా గానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చెప్పబోతున్నాను. అందరం కలిసికట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం. ఈ 3 జరగని పక్షంలో నా వంతు నేను తాండవం చేసి ఈ దేహాన్ని కూడా వదిలిపెట్టబోతున్నాను. ఎందుకంటే ఎంత హెచ్చరించినా సరే ఎవరు మేలుకోవట్లేదు. ఎందుకు హిందువులందరూ ఏకం అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వాలు కూడా స్పందించట్లేదు అనేది ఒక చిన్న నా ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి. ఎవరైతే ఆ గుళ్ళు ధ్వంసం చేసినో ఎక్కడున్నారో ఏమున్నారో వాళ్ళ అసలు ఎక్కడుంటాళ్ళు, వాళ్ళకు ఏమైనా శిక్ష చేసిందా లేదా ఏ ప్రజలకు కూడా అసలు ఇప్పటివరకు తెలియదు. ఎందుకు ఇట్లా చేసిన నేనే ధర్నా చేద్దాం అనుకున్నా, కానీ ఈ కార్తీక మాసం పూజల వల్ల అఘోరులు కూడా చాలామంది వస్తున్నారు. మేము ఆ పూజలు ఉన్నాయి దానివల్లనే నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత కార్తీక మాసం తర్వాత నేను మళ్ళీ ఎక్కడైతే ఆ గుళ్ళు ధ్వంసమైందో అప్పటి వరకు కూడా స్పందించకపోతే నా వంతు నేను ఇంకా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. ముఖ్యంగా ఉపేందర్ గారి దగ్గరికి రావడానికి కారణం నేను స్వయంగా తెలుసుకున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను. చాలా పెళ్ళిళ్ళు చేశారు, ఇంకా చాలా ఎన్నో సేవలు చేశారు, పిల్లలకు కూడా సేవ చేశాను. ఎంతో సేవ చేసింది కాబట్టి నేను చాలామంది హిస్టరీ నా దగ్గర ఉంది, అందరికీ కలుస్తాను. ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి. ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆ ఆనందంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచి సేవ చేసుకోగలుగుతారు. వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళ ఒక బిడ్డలాగా నా వంతు నేను తీరుస్తాను. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైము సందర్భం బట్టి నేను చేస్తాను. ఓకేనా? ఇప్పుడంటే ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను. నిన్ననే శంషాబాద్లో అయ్యేది, కానీ గురువుగారు అన్నారు ఆగండి, కుంభమేళ ఉంది, అక్కడ అందరము డిసైడ్ అవుదాము, అప్పుడు మీరు తీసుకోవచ్చు నిర్ణయం అన్న తర్వాతనే మళ్ళీ వెనక్కి తగ్గాను. అవ్వడము తండ్రి ఈ కుంభమేళలో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది, దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. కానీ ఎప్పుడు కానీ నా అడుగు మాత్రం వెనక అడుగు వేసేది లేదు. ఎంత పెద్ద విధ్వంసంలో వచ్చినా కూడా దాన్ని ఆపడానికే నా ప్రయత్నం. ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది ఇంకా ఎన్ని విమర్శలు చేసినా కూడా వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. ఆడపిల్లని ఎవరైనా చెయ్యి వేస్తే అంగం కోసి, ఈ మధ్యలో ఒక అంగాన్ని కోయబోతున్నాను, ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది. అంగాన్ని కోసి మీరందరూ చూస్తుండగా నన్ను నడి రోడ్డు మీద పెడతాను. ఇది హెచ్చరికగానే. కఠోర దీక్ష చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్పడి మరియు వారి దైనందిక జీవితంలో ఒక హిందూ సనాతన ధర్మం కోసం కంకణబద్ధులు అనేటువంటి అఘోరి మాత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ విస్తృతంగా దేవాలయాలు పర్యటిస్తూ ప్రతి హిందువును జాగృతపరుస్తూ హెచ్చరిస్తూ వారిని మేల్కొల్పుతున్న కారణంగా వారి చేసే సనాతన ధర్మ పోరాటానికి నేను పులకితునైపోయాను. నా గురించి అమ్మగారు తెలుసుకొని నేను చేసిన పెళ్ళిళ్ళు కానీ, శ్రీమంతాలు కానీ, పిల్లలను చదివించడం కానీ, అనాథ శరణాలయం, గోరక్షణ కానీ నేను చేసే కార్యక్రమాలు విని మిమ్మల్ని కలవాలంటే అంత గొప్ప భాగ్యము మాకు దైవకృప, మీరు కలవచ్చు, లేకుంటే నేనైనా కలుస్తానని చెప్పి అమ్మగారిని కోరిన వెంటనే అమ్మగారు మా కార్యాలయానికి వచ్చి కలవడం జరిగింది. మాకు ఎంతో సంతోషమైన విషయము. ఎందుకంటే మనం హిందువుగా పుట్టాము, భారతదేశంలో పుట్టాము, పుణ్యభూమిలో, కర్మభూమిలో, మరియు ఇంత మంచి భూమిలో పుట్టినందుకు మనము దేశం రుణము, హిందుత్వ రుణము తీర్చుకోవడానికి మనపై జరుగుతున్న అకృత్యాలు, మన గుళ్లపై జరుగుతున్న దాడులు, మన పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మరియు గోవధలను నిర్మూలించుటకై వారు వంతుగా కృషి చేస్తున్నారు. కాబట్టి హిందువులమై ఉండి మనం కూడా మనవంతుగా కృషి చేయాలి. ఎక్కడికక్కడ అరికట్టినట్టయితే మన మీద రాబో రోజుల్లో ఇలాంటి దాడులు జరిగాయని చెప్పి ఆశిస్తున్నాము. ప్రభుత్వం వారు కూడా ఈ అఘోరి మాత విజ్ఞాపాన్ని విన్నవించి గుడులపై దాడులు జరగకుండా, బాలికలపై హత్యలు జరగకుండా, గోవధలు జరగకుండా మీ వంతుగా మీరు ప్రయత్నించి కఠిన శిక్షించి దోషులను రక్షించే విధంగా కాకుండా శిక్షించే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆమె కోరిన కోరికలో న్యాయం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు కూడా తక్షణమే స్పందించాలి. అఘోరి మాత ధర్మరక్షణ కోసం ఆత్మాహుతి చేసుకుంటా అన్నది కాబట్టి అమ్మ మీరు ఆత్మాహుతి చేసుకుంటే మీతోటే అంతమైపోతుంది, మీరు ఉండాలి, పోరాడాలి, మాలాంటి వారిని ఇంకా ఉత్సాహపరిచి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతున్నారు. మీరు ఆత్మార్పణ అనేది మీరు కొంచెం
ఆపుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ముఖ్యం మాకు. మీ ద్వారా కొంతమంది మేము హిందువులంతా మేల్కొంటున్నారు కాబట్టి మీరు ఆత్మార్పణ అనేది మీరు చేయొద్దని చెప్పి మేము మీకు సవినయంగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే మీకు కోపము మరియు ఈ విధమైనటువంటి ఒక విధమైన బాధతోటి మీరు అన్నారు కాబట్టి మన దేవి మీదనే ఇలాంటి కూల్చడము, శివునిపై మూత్రం పోయడము, త్రిశూలాలు ఇరగొట్టడం అనేది బాధాకరమైన విషయం కాబట్టి ఇది ఎవరు సహించరు. మీరు కూడా అఘోరి మాత కోరికను ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ అందరూ లోక కళ్యాణార్థం కోసం అమ్మవారు చేస్తున్నట్టు దీక్షకు మనందరం మద్దతుగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాన్ భవంతు, సంతు నిరామయ భద్రాని దుఃఖభాగ్భవేతు, సహనావతు సహనౌ భవత్తు సహవీర్యం కరవావయే. జై బోలో అఘోరి మాతాకి జై బోలో అఘోరి. దేశంలో ఒక సనాతన ధర్మం కోసం, ఒక హిందుత్వం కోసం దేవీ దేవతల పైన, గుళ్ళ పైన జరుగుతున్నటువంటి మన కూల్చడం కానీ మరియు బాలికలపైన అత్యాచారాలు కానీ, గోవధ చేసేటువంటి వారికి హెచ్చరికగా మన తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ మన హిందూ జాతి అంతా మేల్కొల్పుతుంది. ఇలాంటి ఒక ధర్మకర్త దేవదూత మన దగ్గరికి వచ్చి మనల్ని ఇంకా మేల్కొల్పుతుందంటే మనం ఇంకా మేల్కోకపోతే అది మన తప్పుగా భావించాలి. గతంలో మన తెలంగాణలో 6 దేవాలయాలలో విధ్వంసాలు జరిగినాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి దయచేసి మనము మన ధర్మాన్ని అభివృద్ధి చేసుకోకుండా పర్లేదు, మన ధర్మాన్ని కాపాడుకుంటే చాలు. ఎందుకంటే అన్ని మతాల లెక్క మన మతము విస్తృతపరుచుకునే అవకాశం మనకు అవసరం లేదు. ఎందుకంటే మన మతము చాలా పెద్దది. హిందూ దేశంలో భారతదేశము పుణ్యభూమి, కర్మభూమి, యోగభూమి మరియు యుద్ధభూమి. ఇలాంటి పుణ్యమైన భూమిలో మనం జన్మించడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఇలాంటి అఘోరీలు వాళ్ళు జీవితాన్ని త్యజించి దైవ చింతనతోటి, ఆధ్యాత్మిక చింతనతోటి మనకు ఈ హిందుత్వ ధర్మాన్ని నేర్పుతూ, సనాతన ధర్మాన్ని నేర్పుతూ, దేవీ దేవతలను కాపాడుతూ మనకు ఒక రక్షణగా నిలుస్తున్నారు. కాబట్టి మనం కూడా మనవంతుగా ఈ అమ్మవారికి మనం తోడ్పడాలని కోరుకుంటున్నాను. అమ్మవారు మా గురించి తెలుసుకొని నేను చేసిన బీద జంటల వివాహాలు కానీ, శ్రీమంతాలు కానీ, మరి బీద విద్యార్థుల చదువుల కోసం చదివించే అవన్నీ విషయాలు తెలుసుకొని మిమ్మల్ని కలవాలంటే అమ్మ మీరు మమ్మల్ని కలవడం కాదు, మేమే మిమ్మల్ని కలవాలి. అది మాకు భాగ్యము, మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. మీరు తప్పక మేము స్వాగతిస్తాం, మీరు రావాలని చెప్పి కోరినాము. ఈ మాత అఘోరి మాత చేసేటువంటి ఈ కార్యక్రమము సఫలీకృతమై మన హిందూ దేశం, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులందరూ జాగృతై మన దేవీ దేవతలను, మన దేవాలయాలను కాపాడుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మనసావాచ్యం మీ అందరినీ మరొకసారి ప్రాధేయపడుతూ ఈ అఘోరి మాత చేస్తున్న ఉద్యమానికి మనం కూడా చేతునిచ్చి ఇంకా ప్రోద్బలాన్ని ఇచ్చి చేతునివ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. కొందరు అఘోరి మాతను వేరే విధంగా వాడుకుంటూ, అంటే అఘోరి మాత హత్య చేయబడ్డది, యాక్సిడెంట్ అయింది, లేనిపోని అభూత కల్పనలు కలిపి వారి టీవీ ఛానళ్ళు రేటింగ్ పెంచుకుంటున్నారు. వాళ్ళకి ధనం వస్తుందేమో కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం రావు. ఎందుకంటే ఒక మంచిని చూపించినప్పుడు మంచినికి మనం సపోర్ట్ చేస్తే ధర్మంకు సపోర్ట్ చేసినట్టుగా భావించాలని చెప్పి కోరుతున్నాను.